ఏం చేస్తున్నావు ఆయన? ఏంది, నువ్వేంది, నీ అవతారం ఏంది? ఎట్లా వంటున్నావు రా నువ్వు? ఎట్లా వండుకుంటున్నా? ప్రశాంతంగా 10 నిమిషాలన్నా వండుకుందామని ఏందిరా ఈ రూమ్ ఎందుకు తీసుకున్నావు నువ్వు సపరేట్, నాకు తెలియకుండా? చెప్పేదాకా నాకు తెలియలేదు. వండు ఈ సంసారం కడగానే ఎవరైనా వస్తారేమో అడుగు, ఒకసారి పిలిపిస్తా. ఎందుకు ఈ రూమ్ పిల్లలు ఉన్నారన్న నాకు ఎలా ఉంటారంటే చూస్తా చేస్తా అంటున్నా కదా, ఇంకేం కావాలా? మంచిగా అర్థం చేసుకో. 4 ఏళ్ళు అవుతున్నా ఫ్యామిలీ వదిలేసి వచ్చి నీ దగ్గర ఉంటున్నా. ఏం చేయాలా? వచ్చింది వేనా అదే చెప్పింది కదా, ఇప్పుడు పోయి చూసామంటేనే వచ్చినా నేను. అన్నా వాడు మళ్ళీ 6 నెలలు అవుతుంది అన్న, ఇంటికి కూడా పోలేను. ఫ్యామిలీ అవురా, నేను అదంటలేను. పేరు ఖరాబ్ అవుతుంది. నెలకు ఒక వీడియో పెడితే ఏమొస్తాయి? నేను ఇంటికేం పంపించాలి? నాకేం ఖర్చులు చెప్పు. ఒక మాట విషయము పొజిషన్లు ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలన్న. ఆత్రపడి పెళ్లి చేసుకొని సాధి చేయకపోతే వచ్చిన ఆడపిల్ల ఇంట్లో కంటతాడు పెట్టుకోవద్దన్న. అందుకనే పెళ్లి చేసుకోలేదు. తెలుస్తుంది ఎవరు ఏం చేస్తున్నావు ఆయన? ఏం చేస్తున్నావు మీరు? ఎవరిదిరా రూమ్? ఏందిరా ఇది? ఈడ ఎందుకు ఉంటున్నావురా? చెప్పి ఫోన్ చేసి వస్తాను. ఫోన్ కాదు, ఏం చేస్తున్నావు, ఏడ తిరుగుతున్నావు అని చెప్పి వచ్చి రానికి చూసిన. ఏందిరా బట్టలు ఏంది, నువ్వేంది, నీ అవతారం ఏంది? కెమెరా కాదురా, ఈ బట్టలు ఏంది, ఇది ఏడారా రూమ్ ఏంది, మంచి ఇంట్లో ఉండేదాన్ని వీడు ఎట్లా వంటున్నావు రా నువ్వు? ఎట్లా వండుకుంటున్నా? ప్రశాంతంగా 10 నిమిషాలన్నా వండుకుందామని బట్టలే మారా వండనిస్తాడా అన్నాడు. అరే ఆడ వండనిస్తారా అంటే మేము బట్టలేనా అంటున్నాడు. మళ్ళీ ఈ రూమ్ లో ఏందిరా, ఈ రూమ్ ఎందుకు తీసుకున్నావు నువ్వు సపరేట్, నాకు తెలియకుండా? చెప్పేదాకా నాకు తెలియలేదు. వండు ఈ సంసారం కడగానే ఎవరైనా వస్తారేమో అడుగు, ఒకసారి పిలిపిస్తా. ఎందుకు ఈ రూమ్ ఏమైంది, ఎందుకు తీసుకున్నావు? అన్నా ఇగో అన్న, 4 ఏళ్ళ నుంచి నీతోనే ఉంటున్నా. లేదా పండనిస్తలేడా వాడు గంగా ప్రశాంతంగా? ఇగో ఆ షూట్లు అయిపోతాయా? నిన్న 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 మొత్తం ఆనే ఉన్నానా? స్నానం కూడా చేసుకోలేదు నేను. మొత్తం సినిమా అని అదే అని ఆడ కాలు ఉంటానన్న, ఏడికి ఒక దగ్గర పట్టుకోపోతాడు. బ్యాచులర్ ఎట్లా ఉంటాయి? నీట్ ఉండాలా? నేను మీట్లో ఉన్నానా? నేను ఎట్లా నీట్ ఉన్నా? పిల్లలు ఉన్నారా? ఎలా ఉంటారా అంటే చూస్తా చేస్తా అంటున్నా కదా, ఇంకేం కావాలా? మంచిగా నేనంటే దాన్ని పట్టుకొని చేసేయాలా? చేసేయమంటే ఏంద్రా బతికేంది, ఏం చేసుకుంటున్నావు? మంచిగా ఇట్లా అయిపోయిందంటే చేతులారా చేసుకుంటున్నావు. చేతులారా ఎందుకు చేసుకుంటున్నా? నువ్వు కూడా కొంచెం అర్థం చేసుకో. 4 ఏళ్ళు అవుతున్నా ఫ్యామిలీ వదిలేసి వచ్చి నీ దగ్గర ఉంటున్నా. ఏం చేయాలా? వచ్చింది వేనా అదే చెప్పింది కదా, ఇప్పుడు పోయి చూసామంటేనే వచ్చినా నేను. మాట ఫోన్ చేసి రావచ్చు కదా, రూమ్ అంతా చదివి పెడుతుంటే. ఏం చదివి పెడతారా ఈ రూమ్? చూడు రావు బట్టలు చూడు రా, బట్టలు ఒక్కొక్క బట్టది అన్నా. వాడు ఉంటే ఆడిపోదాం ఈడిపోదాం అని, అరే పండేదే పై టైం అన్న, షూట్లు అని అదే అని ఇదని ఆడికి టైం అయిపోతా. పండని చూడ పండని గడాడు. అవురా తీసి మేము వచ్చి వండుకోనికి రాలేమేము.
ఏం చేస్తున్నావు అని వచ్చిన ఇక బట్టలు ఏడ చూసినా బట్టలు బతికేంది ఏం మళ్ళీ ఒకళ్ళు చెప్పేదాకా నాకు ఏం తెలియలేదు రూమ్ ఈడ తీసుకొని ఉంటున్నా ఆయన చెప్పాలి మెయిన్ నువ్వు అర్థం చేసుకున్నా మా ఫ్యామిలీ ఉద్దేశం రోజు నుంచి 6 నెలలు అవుతుంది అలా ఇంటికి కూడా పోలేను ఫ్యామిలీ అవురా నేను అదంటలేను ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఏమనుకుంటారా ఇప్పుడే అన్న నేను చెడిపోకుండా నేను మంచుకునే కారణం నువ్వన్నా మమ్ము కాపాడే దేవుడు నీవన్నా బ్యాచులర్ లైఫ్ ఎట్లుంటా ఏ బ్యాచులర్ రారే మీకు ఓవర్ బతుకుమంటారు ఆడ ఇంటి దగ్గర 2 పనోళ్ళు ఉన్నారు ఆడ అడిగిందన్నీ వేసి పెడతారు వండుకొని అన్నం మంచిగా వండుతాడు ఇప్పుడు నేను అన్ని రోజుల నుంచి స్టవ్ ఇప్పుడు దాకా ఓవర్ ముట్టుకోలే ఆడ ఉండడానికి ఓవరికి రాదు వీడు మంచిగా వండుతాడు అని అన్ని సామాన్ తెచ్చి పెడుతుండే అన్న ఒకటే అన్న ఏంటి అంటే పండుకున్న ఒక 8 గంటల ప్రశాంతంగా వండుకుందామని అంటే నిద్ర ఆడ వండనిస్తాను మళ్ళా మధ్యలో వండుతుంది వంటనన్న మధ్యలో రాదన్న ఒకసారి వంటలేస్తున్నా నిద్రనే రాదు మళ్ళా నేను వండుకుంటే లేపరు ఎక్కువ మాట ఎందుకంటే నిద్ర ఉండదా వీడికి ఈ బతుకులు ఇట్లా బతుకుతే ఏం లాభం అన్న ఓవర్ ఇచ్చి చేస్తారు ఓవర్కి ఇట్లా చేయాలి నా దగ్గర ఉండే ముఖానికి అందం ఉండే తెల్లగా ఉండే అన్ని ఉండే ఇప్పుడు ఎట్లున్నాడు అరే స్నానం కూడా వేయలే అన్న ఇందాకనే వచ్చిన ఆడికెళ్ళి చూకెళ్ళి ఇప్పుడు పేరు ఖరాబ్ అవుతుంది నెల నుంచి నాకు వీడియో చూడడానికి వస్తలేవు దాని గురించి మరి ఎవరు అడుగుతలేదు మరి అది వీనుకున్నాలా నేను అందరి ముందు పట్టించుకుంటున్నా వీని వీడియోలు ఎవరు చేస్తలేరు వీడందరు వీడియోలు చేస్తుండవు నువ్వు కూడా అట్లనే ఉండవు నువ్వు అడగాలి అన్న నోరిచ్చి అడిగితే తెలుస్తుంది ఏం చెప్తున్నా నా వీడియో అయిపోయినా చేస్తా అంటారు వాళ్ళ వీడియో అయిపోగానే కథ వీడియో లేదు ఏం లేదు వీడియో చేసినాక చేసుకోవాలా నువ్వు కూడా చెప్పాలి కదా అన్న నేను లేని వీడియో ఏదన్నా ఉంటుందా అన్న నేను ప్రతి వీడియో ప్రతి దాంట్లో అందరి దాంట్లో ఉంటాను నేను పైసలు ఏమొస్తాయన్న నాకు అంటే అది సంపాదించుకోవాలా మీ మీద ఉంటది నువ్వు వీడియో చేస్తా నువ్వు కూడా చెప్పాలన్నా నువ్వు చెప్పాలకి చేయమని మన నెలకు ఒక వీడియో పెడితే ఏమొస్తాయి నేను ఇంటికేం పంపించాలి నాకేం ఖర్చులు చెప్పు ఒక మాట విషయము కామెంట్లో మీరు కూడా ఎక్కువ అందరూ చెప్తే తిడితే అది చేస్తారు వానికి అందరూ ఇష్టపడరు ఎందుకంటే అటు స్ఫూర్తిగా మాట్లాడతారు ఎప్పుడు లేని రూమ్లు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి మీకు సపరేట్ రూము పడుకోవడానికి తప్ప ఇంకో దానికి మేము తప్పు పని చేస్తున్నామంటే ఇమ్రాన్ వాళ్ళకి తప్పు పేరు వస్తాను మేము ఏ తప్పు పని చేయం మేము ఏడే తిరగం మేము కాదన్నా ఇగో దీని పైన దీని అన్ని అనుమానిస్తారు ఏందన్నా నీకు ఏం కాదు చెప్పు రాజమాల ఏం కావాలంటే అన్ని చెప్పి 4 ఏళ్ళు అవుతుందన్నా ఏదైనా ఒక చూడు ఒక ఇల్లు ఏదైనా ఇప్పిన కట్టుకుంటే పైసలు ఇల్లు కావాలా పెళ్లి కావాలా ఇల్లు వస్తేనే కదా పెళ్లి అయ్యేది ఇల్లు ఉంది కదరా ఊర్లో ఇల్లు ఉంది పెళ్లి చేసుకుని ఊర్లో ఉండాలన్నా ఇప్పుడు వీడియోలు సినిమాలు చేస్తున్నాం ఈడు ఉండొద్దా చెప్పానా ఒక మాట నువ్వు చెప్పు అంటే ఇల్లు కట్టిస్తున్నావు కట్టిస్తున్నాను అమ్మ వాళ్ళకి కట్టిస్తున్నావు అమ్మ వాళ్ళు మంచిగా ఉంటారు అని మళ్ళీ ఒకటి ఇప్పిమంటున్నా వేరే కట్టుకుంటాను ఇట్లాంటి పనులు చేస్తున్నారు ఏం చెప్పాలి ఇప్పుడు ఏమన్నా అంటే వీడియోలు చేస్తలేరు అంటారు ఒకటి వచ్చేసి ప్రశాంతం లేదంటారు నిద్ర లేదంటారు ఇవన్నీ చెప్తారు ఏడికెళ్ళి అవుతుంది చెప్పు ఒకటే అన్న నాకు 8 గంటలు పడుకునే టైం ఇస్తే చాలా నాకు అంత నుంచి ఏమవుతాను చెప్పాను వేరే పెద్ద మనుషులు ఏం చెప్తారు ఏమంటున్నా ఏం సంబంధం లేదన్నా మంచి పిల్లలు ఉండాలి ఏం లేని ఉండాలి అన్నా ఒకప్పుడు మంచిగా ఉండాలి అన్న మా ఫ్యామిలీ మంచి సంపాదన ఇక మా అయ్య సంపాదించిన ఆస్తి ఆయన అమ్ముకుండా అది చేసిండు అది వద్దే అన్న
నాదేంటంటే ఇన్ని రోజులు ఎందుకు చేసుకోవాలంటే ఒకరు పెళ్లి చేసుకుంటే ఒక చూసుకునే పొజిషన్లు ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలన్న ఆత్రపడి పెళ్లి చేసుకొని సాధి చేయకపోతే వచ్చిన ఆడపిల్ల ఇంట్లో కంటతాడు పెట్టుకోవద్దన్న అందుకనే పెళ్లి చేసుకోలేను నా దగ్గరికి ఏ రోజు అయితే వచ్చినావు ఆ రోజు నుంచి పైసలు వచ్చి స్టార్ట్ అయింది ఇంటికాడ మంచిగా చూసుకుంటున్నా మా ఫ్యామిలీ మంచిగా చూసుకుంటున్నా ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అంతా మంచిగా ఉంది అన్న ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు మంచిగా సెట్ అయినాం భయ్ వచ్చిన వాళ్ళు 7 వంతు మంచిగా ఉండాలి మంచిగా సాధాలి అని చెప్పేసి నేను ఇంట్లో పెళ్లి చేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడైతే అన్ని మంచిగానే ఉన్నాయి ఎందుకు గురించి ఇంటికి వచ్చిన అంటే అన్నకు మనకి మా టీం అందరికీ తెలిసి వచ్చి ఉంటున్నాను కానీ 10 రోజులు అయితే మేము వచ్చి మేమేమైతే ఏం తప్పు పనులు చేయము మేము తప్పు పని ఏ పోయినా అన్న దగ్గరికి ఒక ఫోటో అయితే వస్తుంది మేము ఏడు తిరిగితే హైదరాబాదే కాదు మేము ఆంధ్రాలో తిరిగి ఎక్కడ తిరిగినా ఉంటా ఒక ఫోటో అన్నకు మెన్షన్ చేసి కొడతారు మేము తప్పు పని అయితే ఏమో అన్న పేరు అయితే బ్యాడ్ చేయం మేము వీళ్ళ దాంట్లో ఒక అన్నది ఒక తమ్ముడి పెళ్ళి అయింది. తమ్ముడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ డాడీ చనిపోయింది అన్న కంపల్సరీ చేయాలి ఒకతే కూతురు అందు గురించి అని సడన్ గా వేసేసారు అంతేగాని ఇప్పుడు అన్ని ఉన్నాయి నీకు చేసుకోవచ్చు కదరా. అది మీ ఇంట్లో చూడమని చెప్పు సంబంధం మళ్ళా తీసుకురా మా ఇంట్లో వద్దానే సెట్ అయితే లేదా ఆడ ఇంటి దగ్గర వద్దు అనుకుని ఎందుకు ఏడుస్తున్నారు అవి పోనీ రాదిగా చేస్తారు పెళ్లి ఎట్లన్నా చేశారు అదన్నా. A few moments later. నేను ఏమంటున్నా అవన్నీ కాదురా భయ్. ఆ 8 పంతులు ఉన్నారు అంటే పెళ్లి అవే చేస్తారు వాళ్ళకి పంపిమంటే ప్రొఫైల్ పంపిస్తాయి. ఇంటికి వచ్చిన మా పద్ధతులు తెలుసు మా ఫ్యామిలీ తెలుసు అన్ని తెలిసి 4 ఏళ్ల నుంచి ఉంటున్నాను ఆయనకు తెలియదు అన్న మేము ఏంటి అని 5 ఏళ్ల నుంచి చేయాలి సంబంధం చూసి పెళ్లి. నువ్వు వచ్చిన సంవత్సరం ఉన్నది మన తప్పేమన్నా ఎక్కినావా అన్న ఒక తప్పు పని చెప్పాను నువ్వు నాకు తెలుసు కట్టప్పా కాదన్నా ఇగో ఫ్యామిలీని అందరిని వదిలేసి వచ్చి ఇక్కడ బతుకుతున్నా అంటే ఉంటుంది కదన్న మనకు ఏదో సాధించాలి ఏదో ఒకటి చేయాలి అని ఉంటుంది ఏం చేస్తాం చెప్పు పరిస్థితులు ఇంటికాడ పరిస్థితులు అట్లా ఇక్కడ ఇట్లా ఏం చేస్తాం ఏడని దేనికి ఏం లేదు 2 నిమిషాల్లో చేస్తా. ఇప్పుడు ఏం చేయాలి ఎప్పుడు చేసి వీడు ఏమైనా మంచి చెడు ఏమైనా అయిందనుకో నువ్వే చేసినావు నీ ముఖం చూసి ఇచ్చినట్టు ఏం చెయ్యాలన్నా చెయ్యి పాపం ఏడుస్తున్నాడు ఏ పోనీవా చిన్నపిల్లలు ఆ పెళ్లి కావాలని ఏడుస్తారు ఎవరన్నా పెళ్లి కాదన్న పరిస్థితులు ఒకటి అయిపోతూనే ఉంది ఒకటి ఓపెన్ అవుతుంది ఒకటి అయిపోతూనే ఉంది ఒకటి స్టార్ట్ అవుతూనే ఉంది ఒకటి పరిస్థితి మనుషులు అన్న తర్వాతనే పరిశ్రమలు ఉంటాయి. లైఫ్ అంటేనే కొన్ని పరిస్థితి బ్యాడ్ వస్తేనే లైఫ్ ఏందో తెలుస్తుంది తెలుసా. లైఫ్ తెలవాలంటే బాధలు రావాలా బాధలు వస్తేనే లైఫ్ ఏందో తెలుస్తుంది లేకపోతే అవన్నీ ఏం తెలియదు. ఆనందంగా ఉంటే ఆనందంగా బతికేస్తాం. లైఫ్ తెలియదు వాళ్ళకి ఆనందంగా ఉండేటోళ్ళకి చూడు ఏం పైసా ఉండదు ఏముండదు టెన్షన్స్ ఉండాలి మనిషికి. పోనీ ఏడవకు పోనీ పెళ్లి చేస్తారులే అయితే కట్టప్ప అవుతుంది అన్నా. నీకు తెలిసిన పంతులు ఉన్నారా అమ్మాయి కూడా రెడీ ఉన్నారు ఉన్నారా వీడియోలో నా బాధ్యత అది ఇది అని చెప్పిన ఇస్తారు చెప్పు మీరు ఎంతో చెప్పు కట్టప్ప. అమ్మాయిలు లేక నా అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అబ్బాయిలు తప్ప అయిపోయారు బర్జోలు వాళ్ళు ఒకసారి వాళ్ళ ఇంట్లో మేము మాట్లాడి మళ్ళీ చూడు ఆ అమ్మాయి చేయమని చెప్తుంది నేనే ఇగో ఇప్పుడు నాకు చెప్పకుండా రూమ్ తీసుకోరు తప్పు చేసేటి. రేపు పొద్దుగా పెళ్లి చేసిన తర్వాత ఈడు ఇంక వేరే దగ్గర కొట్టి పంపించి మాకెట్టి తెలుస్తుంది ముంగట్టు ఉంటా అంటే తెలుస్తుంది. వీడికి నేను చెప్తున్నా కదా ఇప్పుడు నేను పెళ్లి చేసి ఇస్తున్నా అనుకోని వీడు నాకు వదిలేసి వెళ్ళిపోతాడు. నిన్నెందుకు వదిలేసానా భార్య అంకల్నే ఉంటాడు పెళ్లి పెళ్లి అని తెలుస్తుందిగా. అది కరెక్ట్. చెప్పు మళ్ళీ నిన్ను వదిలేసి పోతే మేము ఎట్లా బతకాలి చెప్పు. వీనికి ఒక అమ్మాయికి పటాయించడానికి కూడా రాదు. వేసుకున్న అమ్మాయి అయితే చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే వీడు వంట పని ఇంటి పని అన్ని పనులు చేస్తా. వీనికి ఒకటే రాదు ఏంటంటే బట్టలు ఉట్టుకోవడం రాదు అది కూడా రాదు అది రాదు. చదువు ఉంది ఐటీఐ చేసి ఉన్నాడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది వదులుకుండు. అవునా ఇంటికి పోస్ట్ వచ్చింది వదులుకుండు. ఎందుకట్లా ఒక
ఒక ఇస్తుండే పిల్ల మోసం చేసినందుకు జాబ్ అందుకుంటు ఒక పాత వీడియో ఉంది ఈడ పెడతా చూడరు ఒకసారి అట్లా చూస్తే వీడియో పేరుకైనా చెప్పాలా? పేరు నుంచే స్టార్ట్ చేయి. పేరుకైనా స్టార్ట్ చేయి. పేరు నుంచి చెప్తే బాగా ఊరు నుంచి స్టార్ట్. సరే ఊరు నుంచి. ఊరు వచ్చే సదస్పేట్ పక్కన. ఎట్లుంటే ఎట్లయింది ఇప్పుడు చచ్చిపోయేటోడు ఇట్లా పక్కగా అయిపోయాడు. మాట్లాడాలి పోనీ పంతులతో మాట్లాడి ఏదో చూపెట్టేసి ఏడ్చుకుంటా అలా తెలుసు కదప్ప ఏ అయ్యేది అయితే వాళ్ళ కొడుకుకే కారు ఇప్పిస్తలేడు ఆయన, నీకు ఇంకా అపార్ట్మెంట్ ఇప్పిస్తాడా? చెప్పాను వచ్చిన కొడుకు అది అక్కడిక్కడ తిరుగుతాడు కదా ఖరాబ్ అవుతా అని ఇప్పియాలి. ఆ లైఫ్ కోసం అంటున్నా ఎందుకు ఇప్పియాము? సరే ఓకే వీడియోలో మాట వేస్తుడు పైసలు నాకు తెచ్చి నేను ఇప్పిపోతాను. ఏమంటున్నా ఒక 5 లక్షలు నాకు సెట్ చేయన్నా, 5 లక్షలు నీకు కట్టుకుంటా, అదేదో లోన్ తీపిచ్చి నేను లోన్ కట్టుకుంటా కదా అన్న, అది ఇప్పియాలన్నా అందరు పెద్ద దిక్కులా పైసలు ఇట్లా పోతున్నాయి మళ్ళీ రిటర్న్ ఇస్తలేరు. నా సగం పైసలు అట్లనే ఉన్నాయి. అన్నా నేను ఎన్నిసార్లు తీసుకొని పైసలు పైసలు తీసుకొని స్పాట్ లో ఇచ్చేస్తా నేను. ఎవరు ఇచ్చిరో ఇయ్యలో కానీ మీరు మాత్రం ఇచ్చి పైసలు నువ్వు చూసుకోవాలన్న మళ్ళా ఇట్లా సపరేట్ రూమ్ తీసుకున్నా నువ్వు ఆయన మనసు మొత్తము విరగొట్టేసిన సపరేట్ రూమ్ పండుకోనికి తప్ప ఏం లేదన్న. ఆ పందిగాడు వండనీయాడు అన్న, వాడు అంటాడు మధ్యాహ్నం పూట మాకు నిద్ర రాదు, ఈయనొచ్చి అంటాడు మళ్ళీ అది కూడా దిక్కు ఈడికే వస్తుంది మళ్ళీ. చెప్పు నువ్వు ఇన్ని రోజులు ఎట్లా వన్నవాడా? ఎవరు నిద్ర అప్పుడు ఎవరు లేకున్నా నేను అన్న తప్ప ఎవరు అనుకోకూర్రి. ఇప్పుడు పెద్ద సమస్య తయారైంది, ఒక పెద్ద ప్రపంచం అందరినీ ఇట్లా రమ్మంటాడు. అన్నయ్య మనసే ఎవరు అనేది వాళ్ళు మంచిగా వాడుకో, మనకు మధ్యాహ్నం మళ్ళీ నిద్ర రాదు. రైటే వండేది ఒక 4 గంటలు 5 గంటలు. వాడు మళ్ళీ మధ్యలో ఫోన్ చేసి తిన్నావా అని మధ్యలో ఒకసారి ఫోన్ చేస్తాడు. మరి నువ్వన్నా చూసుకోరా అలా మధ్యలో ఒక ఇల్లు ఇప్పియాను 5 ఏళ్ళు అయింది వచ్చి ఒక చిన్న అపార్ట్మెంట్ కట్టుకుంటా. పైసలు పేపర్స్ అన్ని రెడీ చేసుకో, బ్యాంక్ అకౌంట్ ఉంది కదా అన్ని రెడీ చేసుకో. అన్న 5 లక్షలు ఇస్తా అంటుంది కదా, ఆ పైసలతోనే అయిపోతుంది. ఎంత కడతావు? సరే ఇప్పుడు పెళ్లి కావాలా ఇల్లు కావాలా? ఏదో కట్టుకుంటేనే పెళ్లి అవుతుంది ఇవన్నీ రూమ్ లో తీసుకోవద్దు మనం. ఇవన్నీ రూమ్ చూసుకోండి, 3-4 వేలు పోతాయి, 5 వేలు పోతాయి. ఇల్లు ఇచ్చినాక ఆడికే పోతాం కదా, గీడెందుకుంటాం అన్న పక్కనే అన్న పక్కనే తీసుకుంటాం. నాది ఒక జాబ్ ఉంది 40, ఇప్పుడు ఒక 50 లక్షలు వస్తుంది. ఆ జాబ్ ఇచ్చేస్తా తీసుకో పైసలు. దేవుడంటే ఆడో లేడు నీలో ఉన్న ధర్మమేరా. సరేనా? సరేనా? నెల ఇచ్చేస్తా. వచ్చే మీ అమ్మ వాళ్ళకి వచ్చేయమని చెప్పి వాళ్ళు అయిపోయింది అని పంచాయతీ నడురా. అన్ని ఇస్తుండ పెద్ద మనిషి అన్న మాకు అందరికి. సరే నువ్వు ఇంట్లో పూజ పోతావు కదా, ఏదైనా గిఫ్ట్ తెచ్చిస్తా. గిఫ్ట్ పెద్దోళ్ళ ఏది ఇచ్చిన సంతోషం అన్న. ఏమి ఇస్తారు చెప్పు? ఏదో గిఫ్ట్ ఇస్తా అంటున్నా. ఆ గిఫ్ట్ ఏంది? ఆ పైసలు నాకు ఇచ్చేసి 50 లక్షలు ఆ ఇంటి కాగితాలు నీకు గిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్స్ అన్న. ఇస్తాదా? ఇంటి ఇస్తాను. ఈ వీడియో వాడు చూస్తాడు గంగవాడు నాకేందంటాడు అంటే అయితే ఇటు గట్టి తీసుకుంటుండు కదా, పుణ్యానికి ఇస్తలేము. పుణ్యానికి 5 లక్షలు అంతే. అవును, నెల కడతాడు. సచ్చిదాకా నా దగ్గరనే ఉంటాడు. అని మీరు అనుకుంటారు వీడు ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నా వీడు రాత మారుతాడు. ఇప్పుడు దాకా ఈ నాకు ఎంత వస్తున్నాయి అంటుండు. కానీ ఈ సినిమా ఇప్పుడు నాది వచ్చే సినిమాలో వీళ్ళు మంచి క్యారెక్టర్ ఉంది, మంచి రోల్ ఉంది. ఈ సినిమా పక్క హిట్ కొడతాం మీ అందరి బ్లెస్సింగ్ వల్ల. ఈ సినిమాతో మీరు రాత మారుతుంది. అందరు ఆడినే ఉంటాడు. పెద్ద ఇల్లు నేను ఎన్నోసార్లు వీడియోలు చెప్దామంటే పప్పు గారి వీడియోలు ఉంటాను చెప్పలే, మాటలు ఉంటాను అనేలేరు. నాకు ఈ సినిమాకు నాకు ఇంత క్యారెక్టర్ చేస్తాను నమ్మకం, ఏ నమ్మకంతో అన్న ఇచ్చిండో ఆ నమ్మకాన్ని నేను నిలబెడతా. నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినందుకు ఒక సినిమాలో ఒక 70mm థియేటర్ కనిపించాలంటే ఒక
అది ఒక అదృష్టం కావాలా. ఆ అదృష్టం అన్న తరపున నాకు ఇచ్చిండు. థ్యాంక్స్ సో మచ్ అన్న. నేను ఒక టైం వస్తా అన్న గురించి మాట్లాడేటప్పుడు నేను మాట్లాడతా. ఇప్పుడు అన్న ఉండని మాట్లాడుతున్నాను అనుకుంటారు, నేను ఒక టైం వచ్చినప్పుడు మాట్లాడతా. కానీ నేను ఇచ్చిన పర్ఫార్మెన్స్కి అయితే నేను ఏ మాత్రం అయితే నేను తక్కువ చేస్తలేను, బరాబర్ అయితే చేస్తున్నా. నాకు ఇంత పెద్ద స్టేజ్ని నాకు క్రియేట్ చేసినందుకు నాకు ఇంకొక మెయిన్ క్యాండిడేట్ మణిగాడు ఉంటాము నేను ఈ స్టేజ్కి రావడానికి. ఇది ఒక నేను వీడియోలో చెప్తా. ఇప్పుడు నేను ఏం చెప్పుకోలేను, వీళ్ళు ఉన్నారు. ఒక వీడియోలో మొత్తం నా జర్నీ ఏంది, నేను పడ్డ బాధలు ఏంది, నేను ఎంత మోసపోయినా ఏంది అన్ని నేను ఆ వీడియోలో చెప్పుకుంటాను. నేను స్టేజ్కి ఎదగడానికి ఒకటి ఉండు, వాళ్ళ గురించి కూడా నేను అన్ని చెప్పుకుంటా. ఇప్పటి వరకు అయితే ఇక నేను వీళ్ళు ఉండని అయితే నేను మాట్లాడా. సరే నేను ఆ వీడియోలో మాట్లాడతా. ప్రతి ఒక్కరికి మా టీం వాళ్ళకి కావచ్చు అందరికీ నేను థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకుంటా. ఎందు గురించి అంటే ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నేనైతే వీళ్ళందరికీ నాతో ఎవరైతే చేయ వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటా. సో అందరికి సబ్స్క్రైబర్స్ కూడా నాకు ఇంత పేరు ఇచ్చి ఇంత చేసినందుకు సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లనే మేము ఈడున్నాము. నాదేమన్నా తప్పుంటే క్షమించుండు, కానీ నాకు కొంచెం సపోర్ట్ చేయండి.